సూపర్ నెట్ పైన అంతా కూడా చక్కగా మనం హైలైట్ చేసిన శారీ బ్లాక్ అండ్ వైట్ కలర్ చాలా బాగుంటుందండి. ప్యూర్ వైట్ అంతా కూడా మనం బ్యాక్గ్రౌండ్ లో శారీ అంతా కూడా తీసుకున్నాం. ఈ ప్యూర్ వైట్ పైన అంతా కూడా చక్కగా మనం ఒక థ్రెడ్ బుటీస్ అనేది కూడా మనం ఆఫ్ వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్స్ తో బుటీస్ అనేది చాలా దగ్గరగా మనం ఈ సూపర్ నెట్ పట్టు పైన అంతా కూడా మనం క్రియేట్ చేసుకున్నాం. బాగుంటుంది. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా చాలా దగ్గరగా మనం బుటీస్ అనేది మనం చక్కగా మనం అందమైన బుటీస్ తో మనం శారీ అంతా కూడా మనం క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకుంటూ పైన చూసినట్లయితే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్స్ ఒక లైన్స్ లాగా మనం అందంగా క్రియేట్ చేసుకున్నామండి. ఇది బోర్డర్ వచ్చేకాడికి మనకి పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ దగ్గర కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది మనకి వస్తుంది. అంటే 3 సైడ్స్ అండి, 3 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ వస్తుంది. కింద వైపు బోర్డర్ అంతా కూడా చాలా అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. పైన ఉన్నట్టుగానే మనకి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్స్ బోర్డర్స్ అనేది హైలైట్ అవుతూ దాని తర్వాత అంతా కూడా ఒక చెక్స్ బోర్డర్ అనేది చాలా సన్నగా మనకి ఒక చెక్స్ డిజైన్స్ అనేది హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ దానిపైన అంతా కూడా ఒక ట్రీ డిజైన్స్ అనేది కూడా మనం చక్కగా మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నామండి. ఈ బుటీస్ అనేది ఈ ట్రీ డిజైన్స్ అనేది పళ్ళు దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా మనకి ఆ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. చాలా అందమైన కాంబినేషన్స్ మనం తీసుకున్నామండి. క్రీపర్ అంతా కూడా బ్లాక్ ఇచ్చాం. ఫ్లవర్ వచ్చేకాడికి అంతా కూడా ఒక మందార ఫ్లవర్ లాగా మనం ఆ ఫ్లవర్ అనేది కూడా మనం తీసుకున్నాం. చక్కగా ఆఫ్ వైట్ కాంబినేషన్స్ ఆ ఫ్లవర్ థ్రెడ్ అనేది తీసుకుంటూ ఆ వింగ్స్ అంతా కూడా మనం బ్లాక్ కలర్ కాంబినేషన్స్ చక్కగా హైలైట్ చేస్తూ ఇచ్చాం. ఇవన్నీ కూడా డిజైనర్ పీసెస్ అండి. ఇట్లాంటి సూపర్ నెట్ లో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ డిజైనర్ పీసెస్ తో కూడా మన దగ్గర అవైలబుల్. అంటే కలర్ చాయిస్ లేదు, సేమ్ సింగిల్ పీస్ మాత్రమే ఉంటుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చి మనకి చెక్స్ బ్లౌజ్ ఉంటుంది. ఓకే, బ్లాక్ అండ్ వైట్ కలర్ అంటే టోటల్ కాంట్రాస్ట్ లుక్ లాగా కనిపిస్తుంది. రేట్ కూడా చాలా రీజనబుల్ అండి. ఓన్లీ 1700 కే మనం సూపర్ నెట్ పట్టు మెటీరియల్ అనేది మనం ఇస్తున్నాం. ఓకే, ఈ డిజైనర్ సారీ కాస్ట్ వచ్చేసి 1700